చూడండి, ఎక్కడెక్కడ ఏం అమర్చాలో వాటికి టైమింగ్ పెట్టాడు. ఈ టైం ప్రకారం నువ్వు పని చేయాలా, ఈ టైం ప్రకారం పని చేయకపోతే నీకు కష్టం. అందుకని చూడండి, గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? 72 సార్లు నియమించాడు దేవుడు. 70 సార్లు కొట్టుకుంటే ఏమైంది? సమస్యే. కొన్ని 75 సార్లు కొట్టుకున్న సమస్యే. సరే, అందుకే 72 సార్లు లబ్ డబ్ లబ్ డబ్ అని నీ గుండె కొట్టుకోవాలని దేవుడు తనకి చెప్పాడు. కొంతమంది గుండెని చూస్తాం 100 సార్లు కొట్టుకుంటుంది, వాళ్ళకి కష్టమే, వాళ్ళ ఆరోగ్యం అంత బాగోదు. కొంతమంది గుండెని చూస్తాం 60 సార్లు కొట్టుకుంటుంది, ఇది ఇంకా మరీ డేంజర్. కాబట్టి ఇలాంటి అవయవ లోపం లేకుండా మనల్ని తల్లి గర్భంలోనే నిర్మాణం చేసి మనకు ఒక ఆరోగ్యం ఇచ్చి రూపం ఇచ్చి మనకొక ఏమంటారు చక్కనైన దేహాన్ని ఇచ్చిన దేవుడు తల్లి గర్భంలో పిండంగా వేగమునువే మన ఎడల తన యొక్క కృప కలిగి ఉన్న వారంగా ఉన్నాం మనం. ఆయన మనం పిండంగా ఉన్నప్పుడే మనల్ని చూశాడు. పిండంగా ఉన్నప్పుడే చూడండి, 139వ కీర్తన పక్కనే ఉంది ఆ పేరు. చూడండి, 139వ కీర్తన 13వ వచనం, 13, 14 వచనాలు చూడండి. 139, 13, 14. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యము, భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. కనుక దేవుడు మనల్ని కలుగజేసిన విధమే ఎంతో ఆశ్చర్యకరం. మన తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే మనకు కళ్ళు, అప్పుడు హవ్వను ఎలా తయారు చేశాడు దేవుడు? తన చేతులతో తయారు చేశాడు. తన చేతులతో రూపం తయారు చేసి కళ్ళు, ముక్కు, నోరు ఆయన చెట్ చేసి బతుకు అంటే బతికిందంట హవ్వ. సరే, అట్లా దేవుడు మన తల్లి గర్భంలోనే మనల్ని ఏం చేశాడు? రూపించాడు, రూపం ఇచ్చాడు. ఇంత అందంగా ఉన్నావంటే మరి నువ్వెందుకు ఇంత నల్లగా లేవు అంటే దేవుడిచ్చిన ఆ యొక్క అందం, నీకు ఇచ్చిన అందం. లేదా కొంతమంది మనం చూసినప్పుడు నల్లగా ఉంటారు, దేవుడు వాళ్ళకి అది ఆ రూపం ఇచ్చాడు. అంటే అన్ని రంగులు ఉండాలి, అన్ని రకాల వాళ్ళు ఉండాలి కదా, రకరకాల ప్రజలు ఉండాలని దేవుడు నిర్ణయించి కొంతమంది నల్లగా, కొంతమందిని ఎర్రగా, కొంతమందిని తెలివి గలవాళ్ళుగా, కొంతమంది తెలివి తక్కువగా, కొంతమందిని మరి మంచి ఏమంటారు షార్ప్ గలవాళ్ళుగా, కొంతమందిని ఏమో అమాయకంగా ఉన్నవాళ్ళుగా పుట్టించాడు దేవుడు. అందరూ ఉండాలి, అన్ని రకాల్లో ఉండాలి. ఎవరైతే గమనించండి, నువ్వు తెలివి గలవాడు అని తెలియాలంటే పక్కన ఇంకో తెలివి తక్కువ ఉంటేనే అర్థమవుతుంది కదా, అంతే కదండి. నువ్వు తెలివి గలవాడు అని తెలియాలంటే పక్కన ఒక తెలివి తక్కువ ఉండాలి. లేకపోతే నువ్వు ఎర్రగా ఉన్నావు అని తెలియాలంటే పక్కన నల్లగొన్నవాడు లేకుండా నువ్వు ఎర్రగొన్నావు అని చెప్పి ఎట్లా చెప్పుకుంటావు? నీకంటే ఎర్రగొన్నవాడు ఉంటారేమో కదా. అందువల్ల నువ్వు ఎర్రగొన్నావు అంటే తెలియాలంటే నల్లవాడు పక్కన వాడు ఉండాలి. దేవుడు నిర్ణయాలు అలా ఉంటాయి. మన యొక్క గొప్పతనం తెలియాలంటే మనకంటే కొంచెం తక్కువ